ఒక్కొక్కరు కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి ఆటో ఫీల్డ్లో ఉన్నాము. మరి నా బ్యాడ్జి మరి 1998లో నేను బ్యాడ్జి చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా మోటార్ ఫీల్డ్తోని ఉంటుండగా నా కుటుంబంతో మరి భార్య బిడ్డలతో పోషించుకుంటున్నాం. అయితే రాను రాను ఈ యొక్క పోలీస్ యంత్రం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎన్నో ప్రభుత్వాలు మరి వస్తుండగా అనేకమైన మార్పులు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మా యొక్క రవాణా మీదే ఎక్కువగా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా రవాణా మీద మార్పులు చేస్తూ ఉంటారు. అది ఎక్కువగా మా ఆటోల మీద ఎక్కువగా ప్రతిదీ కూడా ఏ యొక్క జీవో పాస్ చేసినా మొదటగా మా ఆటోల దాని మీదనే మరి వాళ్ళు ప్రతాపం చూపిస్తూ అనేకమైన మరి ఇది కావచ్చు, ఏదైనా మరి సంక్షేమ పథకాలు ఏదైనా సరే మాకు చేయట్లేదు కనుక ఈ యొక్క విషయాన్ని గమనించి మరి కేరళలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాహన మిత్ర పేరుతో ఇస్తానని చెప్పేసి అంటారు, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం చెప్తారు సార్? సార్, రాష్ట్ర ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా మించు కోసమే పెట్టారు పథకం, బాగానే ఉంది. సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. అది అందరికీ ఇవ్వట్లేదండి. కొంతమంది అంటే ఇప్పుడు నా బండి నా పేరు మీద ఉంది, నేను ఎవరికైనా అమ్మాను బండి, అది ఆటోమేటిక్గా అయినప్పుడు అది కొన్ని అవతల ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి అవ్వట్లేదు. ఏదో 100%లోని 100%కి 50% మందికే 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 ఇచ్చిన కూడా మాకు అనేకమైన కేసులు రాస్తూ అనేకమైన పార్కింగ్, నో పార్కింగ్, మాకు పార్కింగ్ లేదు, ఎవరైనా బండి ఆపి ఎవరైనా దింపితే వాళ్ళకి ఫోటో తీసి ఆ చలనాలు కట్టమని ఆ విధంగా చలనాల రూపంలో వేలకు వెళ్ళి మాకు 10,000 ఇస్తున్నారు. కానీ మరి వెనకాతల నుంచి సంవత్సరానికి మాకు దగ్గర 50,000 60,000 రూపాయలు తీసుకుంటున్నారు. మాకు ఇచ్చింది 10,000 రూపాయలే వాహన మిత్రకి, వెనకాతలకి తీసుకుంటున్నారు, అనేక రకాలుగా తీసుకుంటున్నారు. ఒకవైపు కేసులు, ఇంకోవైపు ధరలు, ఈ కరెంటు బిల్లు కానీ, చెత్త పన్ను కానీ, నిత్యావసరాలు కానీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? 10,000 ఇచ్చామని చెప్పేసి ఇవన్నీ లాక్కున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసం అంటే? సార్, ఇప్పుడు మాకు 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి, కానీ కరెంటు బిల్లు చూస్తుంటే మరి 3 సర్వీస్ ఛార్జీలు దాని మీద ఉంటాయి. ఆ 3 సర్వీస్ ఛార్జీలు ఈ మినిమం ఇన్నాళ్ళు మాకు 200 వస్తే ఇప్పుడు అది 1000 రూపాయలు అవుతుంది. అదే అప్పుడులోనే 500 ఉన్నది ఇప్పుడు 2,000 రూపాయలు వస్తుంది. ఇలాగ మీ పిల్లల మీద ఏం పోషించుకోవాలి? నిత్యావసర సరుకులు ప్రతిదీ, ఆయిల్ కావచ్చు, గుడ్లు కావచ్చు. గుడ్లు ఒక డజన్ ఇది కొంటే 200 రూపాయలు ఒక అట్ట. ఇన్నాళ్ళు రూపాయి ఉండదు గుడ్డు, ఇప్పుడు 6 రూపాయలు 7 రూపాయలు గుడ్డు చెప్తున్నాను. అంటే ప్రతిదీ కూడా ప్రతి వస్తువు, అలాగే చెత్తకు పన్ను ఎలా మేము చేయాలి? ఇప్పుడు చెత్తకు కూడా పన్ను ఇవ్వాలంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్కి ఎన్ని కూడా పన్నులు విపరీతంగా, ఏ రాష్ట్రానికి కూడా అటువంటి పన్నులు లేవు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇటువంటి ట్యాక్సులు కావచ్చు, ఎన్ని డబల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గ్రీన్ ట్యాక్స్ కావచ్చు, ఏది కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఒకవైపు ఏదో 5-10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారు ఈ ధరల రూపంలో. ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం? ఎందుకు ఇలా ధరలు లాక్కోవడం? ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కరెక్టే, బాగానే ఉంది, మా కోసం ఇస్తాను. కానీ సంక్షేమ పథకాలు ఇస్తూ అనేకమైన వెనకాతల నుంచి ధరలు పెంచి, ట్యాక్సీలు పెంచి, ఈ రకంగా అన్ని పెంచి కూడా వేల కొలత మా దగ్గర రాకుంటున్నారు. మరి మీ జీవనోపాధి ఎలా? ఇప్పుడు రెక్కాడుతా కానీ మాకు డెక్కాడదు. ఇప్పుడు బండి వేస్తారు, తెల్లవారు లేసి మేము ఆటో వేసుకుంటూ స్కూల్ పిల్లలు తిప్పుకుంటూ వస్తుంటే మరి రేపు పొద్దు 500 కూడా మేము చేయలేకపోతుంది. ఈ రోజుల్లోనే ఆటోలు చూస్తే ఎక్కువైపోయి విపరీతంగా ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు ఇటువంటి మళ్ళీ మహిళలకు ఫ్రీ సర్వీస్, బస్ సర్వీస్ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఒకరికి మేలు చేస్తున్నప్పుడు యువతల వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎంతవరకు అన్యాయం జరుగుతుందో గమనించాలి. ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే అది గమనించుకొని ఒకరికి మేలు చేస్తున్నప్పుడు యువత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది లేదా ఇద్దరికి సమానంగా చేసుకుని చేయాలి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ చేస్తే ఎక్కువగా మాకు 90% మహిళలే మాకు ఆటోలు ఎక్కుతారు. మగవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బైకుల మీద వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో చేస్తారు, వాళ్ళు బళ్ళు ఉంటాయి. కానీ లేడీస్ ఎక్కువ మాకు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకే ఫ్రీ సర్వీస్ ఇస్తాం. మేము ఎలా పోషించుకోవాలి? రేపు పొద్దున్న మా పరిస్థితి ఏంటి? మా ఆటోలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి మేము? అది మీరు ఆలోచించుకొని ఈ యొక్క నిర్ణయాలు అనేది వెనక్కి తీసుకోవాలి, ధరలు తగ్గించాలి. తరహాలో ఎప్పటి నుంచో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి గవర్నమెంట్ కూడా గతంలో పాదయాత్ర, జగన్మోహన్ పాదయాత్రలో మీకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అవును, ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు అవుతుంది, అటువంటి హామీ ఏమి నెరవేర్చే పరిస్థితులు లేదు. ఏం చెప్తారు సార్? సార్, ఇప్పుడు కేరళ ఉంది, కేరళలోని ఆటో డ్రైవర్లకి ఒక అసోసియేషన్ సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఆ ఆటో డ్రైవర్కి సంబంధించిన ఏమైనా జరిగితే భార్య బిడ్డలకి అలాంటి సంక్షేమ బోర్డు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అయినప్పుడు మాకు హామీ ఇచ్చారు. మాకు హామీ ఇచ్చి పలానా సంక్షేమ బోర్డు మీకు కంపల్సరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకోలేదు. ఇప్పుడు వచ్చి దగ్గర ఇప్పుడు 3 నెలల్లోనే ఎలక్షన్ వచ్చేస్తుంది. ప్రభుత్వం ఉంటుందో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వచ్చి హామీ అనేది నెరవేర్చలేదు. అది ఎంతవరకు న్యాయం? ఆ న్యాయం మాకు చేయాలి. ఈ సమయంలోనే అది ఆ యొక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేస్తే మాకు నిజంగా మీ పేరు మేము చెప్పుకుంటాము. ఆ సంక్షేమ బోర్డు అనేది దానిలో ఉన్న వాటి ఒక కనీసం మాకు ఉపయోగపడుతుంది. ఆ విషయం మీరు గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాము. ఈ యొక్క 21వ జీవో
ఉంది. ఆ జీవో కూడా మీరు తక్షణమే దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఒకవేళ రద్దు చేయకపోతే తీవ్రమైన ఉద్రేకం అనేది ఏర్పాటు చేస్తాము కంపల్సరీగా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ తీవ్రమైన ఉద్రేకం అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈ సమయంలో మనం చేసుకుంటున్నాము. దయచేసి మాకు విశాఖపట్నంలో సిటీలకి పార్కింగ్ ఇవ్వండి. రెండోది సంక్షేమ బోర్డు, కేరళ సంక్షేమ బోర్డు మాకు ఏర్పాటు చేయాలి. మూడవది గన మాకు ప్రతి ఒక్క జీవో, ఈ 21 జీవో కంపల్సరీగా రద్దు చేయాలి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో మీకు వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇంకోవైపు వేల కొద్ది రూపాయలు నిత్యావసరాలు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, చెత్త దూరం కానీ, లేకుంటే మీకు ఏదో చలానాల ద్వారా, కేసుల ద్వారా లాక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చెప్తారు సార్? ఈ వాహన మిత్ర ద్వారా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? వాహన మిత్ర ద్వారా ఉపయోగమే లేదు సార్. మన ఆటో కార్మికులు కరెంటు బిల్లు కానీ, నిత్యావసర వస్తువుల మీద చాలా ధరలు పెట్టేసి మమ్మల్ని పేక మీద చేసి పిండినట్టు పిండుతున్నారు ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు కార్మికులకి ఏ ప్రభుత్వం అయినా సరే న్యాయం చేయవలసింది ఏంటంటే, ఏ ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఒకటే నిర్ణయిస్తున్నాం. ఆటో డ్రైవర్ కార్మికులు కేరళలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి మా ఓటు వేయడానికి ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని సంక్షేమ పథకాలు పెట్టి మా పేక పిసుకున్నట్టు ఏ ప్రభుత్వం ఉండకూడదు. ఎందుకంటే మాకు రూపాయి ఇస్తున్న మా దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారు. దాన్ని ప్రతి కార్మికులు చాలా సఫర్ అవుతుంది ఆటో డ్రైవర్లు అందరూ అని. ప్రతి ఆటో డ్రైవర్లు ఆలోచించండి. నేను చెప్పిన మీరు ప్రతి ఆటో డ్రైవర్ ముందు అడిగేసి మన హక్కులు సాధించుకోవాలి. సబ్సిడీ, డీజిల్ సబ్సిడీ కావాలి, గ్యాస్ సబ్సిడీ, పెట్రోల్ సబ్సిడీ కావాలి. నెక్స్ట్ జీవో నెంబర్ 21 రద్దు చేయాలి, ఈ చలాలను రద్దు చేయాలి. అవన్నీ రద్దు చేసి ఏ ప్రభుత్వం రద్దు చేస్తుంది? సంక్షేమ బోర్డు, మెయిన్ సంక్షేమ బోర్డు పెట్టాలండి. ప్రతి ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు పెడితే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి రేపు పొద్దున పింఛన్ రూపంగా గవర్నమెంట్ తరఫున ఒక 2,000, 3,000 వస్తుంది. అలా పింఛన్ రూపంలో నా ఆటో డ్రైవర్లు గర్వంగా ఉండేలాగా ఇచ్చారు. కానీ ఏదంటే సంక్షేమ బోర్డు నేను రాగానే ఏర్పాటు చేస్తాను. ఇంతవరకు 4.5 సంవత్సరాలు రేపు ఎలక్షన్ దగ్గరికి వస్తా ఉంది కదా, ఏమైనా ఏర్పాటు చేశారు? ఏం చెప్తారు సార్? ఏమీ లేదు సార్, ఏ ఆర్పేయట్లేదు. 10,000 ఇస్తున్నాడు అంతే. 10,000 ఇచ్చే సంవత్సరానికి ఆటో డ్రైవర్ల దగ్గర 50,000 రూపాయల పైన వసూలు చేస్తున్నారు. 10,000 ఎక్కడ 40,000 రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర వసూలు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అలాగే ఎలా బతకమంటారు? మాకు ఏమైనా యాక్షన్ అయితే భార్య బిడ్డలు అతోగత పాలు అయిపోతున్నారు. మా భార్య బిడ్డల తరఫున గవర్నమెంట్ తరఫున ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ తరఫున ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్స్ ఇవ్వలేని ప్రభుత్వం మాకు వద్దు. మా ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎవరైతే ఫ్యామిలీ గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ఇచ్చిన ప్రభుత్వానికి మేము ఓటేస్తాం. అది రోజంతా మీరు ఆటో తిప్పితే 400-500. దీంతో పాటు మీ ఫ్యామిలీని ఎట్లా గడుపుతున్నారు? నిత్యావసర ధరలు పెరిగిపోయి ఉన్నాయి కదా, కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర ధరలు కానీ, ఈ చెత్త పన్ను కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎలాగుందంటే చేప నీటిలో ఉన్నంత వరకు బాగుంటుంది, ఉడ్డిని పడితే అది అలా కొట్టుకొని పరిస్థితి అయిపోయింది ఆటో డ్రైవర్ పరిస్థితి అలాగ ఉంది. ఏదో బతుకుతున్నాం అంతే. ఆటో రోడ్డు మీదకి వచ్చి ఇటుపక్క ఈ పోలీసులతో కేసులతో భరించలేకపోతున్నాం. ఇటుపక్క ఇప్పుడు సార్ చెప్పుకుంటారు సార్, ఏ గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారని చెప్పుకుంటారు. మన దగ్గర దోచుకోపోతే పథకాలు ఇచ్చినట్టుగా పథకాలు ఏమిటండి అది? ఇప్పుడు గత ప్రభుత్వం 76 రూపాయలు డీజిల్ ఉండేదండి, ఇప్పుడు 100 రూపాయలు డీజిల్. అంటే ప్రతి ఆటో డ్రైవర్ రోజు మినిమం 5 లీటర్లు వేసుకోండి, 30 రూపాయలు, మొత్తం 90 రూపాయలు. అలాగే నెలకి ఎన్ని వేలు అవుతుంది, ఎన్ని వందలు అవుతుందండి, లెక్కేయండి. అలాగా కరెంటు బిల్లు, స్పేర్ పార్ట్లు ఒక నట్టు కొలితే 5 రూపాయలు. ఒకప్పుడు రూపాయి వచ్చిన నట్టు 5 రూపాయలు చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. ఏదైనా సెట్ ఇప్పుడు ఎలాగుందంటే ఆటో డ్రైవర్ పరిస్థితి. ఒక డాక్టర్ దగ్గరికి రోగం వెళ్తే ఆ డాక్టర్ అయితే ల్యాబు టెస్టులు అయినంత. ఇప్పుడు మెకానికులు కూడా ఆటో పేజ్ పాటు మెకానికల్ అందరూ కుమ్మకైపోయారు. ఏదైనా చిన్న పనికి వెళ్తే పార్ట్ మార్చమంటున్నారు. ఆ పార్ట్కి వెళ్తుంటే ఆ పార్ట్కి 100 రూపాయలు అవ్వాల్సింది 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మా బతుకులు ఏంటంటే రోడ్డు మీద అడుగుతున్న బతుకులు అంటే అర్థం అయిపోయింది ఆటో పని. అందుకే ఇది గుచ్చి అడుగుతున్నా. ఒకటే మాట చెప్తాం, ప్రభుత్వం ఏ ప్రభుత్వంకైనా సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేస్తేనే ఏ ప్రభుత్వం ఓటేస్తాం. అది వాస్తవం. సంక్షేమ బోర్డు మెయిన్ ముఖ్యం. ఏ పొద్దున రోడ్డు మీద తిరిగిన ఆటో డ్రైవర్లు ఏదైనా అయితే పిల్లలు అదొక పాలు అయిపోతున్నారు. వాళ్ళకి అందం ఉంటలే. గవర్నమెంట్ దేనికండి? మా ఓటు మా ద్వారా గద్దెలెక్కి మమ్మల్ని ప్యాక్ మీద చెయ్యేసి పిసుకుతున్నారు. ఏంటి ఆ పరిస్థితి? ఏంటి రోజు ఇప్పుడు ఈ ఫ్యూచర్లో మన ఆంధ్రలో చాలా గట్టి పరిస్థితులు ఉంటున్నాయి.
రాబోయే కాలంలో ఆటో డ్రైవర్లకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే ఓటు అని చెప్తున్నాం. ప్రతి సిఐటి ఆధ్వర్యంలో జరిగింది ఈ ర్యాలీలో బహిరంగం మేము చెప్తున్నాం. ఎవరైనా ఆటో డ్రైవర్ న్యాయం చేస్తారో వాళ్ళకే మేము ఓటేసి వాళ్ళకి గద్దెక్కిస్తాం. ఆటో డ్రైవర్ అన్యాయం చేస్తే మాత్రం వాళ్ళకి ఓటేసే పరిస్థితి ఉండదు. ముందుగా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏ ప్రభుత్వం అయితే డిక్లేర్ చేస్తే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. దాని జీవో నెంబర్ తీసుకొచ్చి సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్లు ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ సబ్సిడీ డీజిల్ గ్యాస్ పెట్రోల్ మీద సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 21 రద్దు చేస్తున్నాం. ఆ జీవోలు పాస్ చేయండి ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు ఓటేస్తాం. అది వాస్తవం.